ఏమైతే నీకు జీవితంలో జరగలేదో అది నీకు మహారాజ్ ప్రసాదిస్తే ఆయన దగ్గరికి ఎట్లా పోవాలి, సద్గురువు దగ్గరికి ఎట్లా పోవాలి, వినమ్రంగా పోవాలి, శ్రద్ధాభక్తులతో పోవాలి. మన జీవితాన్ని కడవేరుస్తున్నాడు కదా. నా జీవితాశయం ప్రపంచమే కోరుకున్నాడు ఆయన, పరమార్థమేం కోరుకోలేదు. ప్రపంచానికైనా నీ బాధ తీరుస్తున్నాడు కదా. మరి ఆ గురువు దగ్గరికి ఎట్లా పోవాలి? వినమ్రంగా పోవాలి, ప్రేమగా పోవాలి, భక్తిగా పోవాలి, చేతులు కట్టుకొని పోవాలి. తల ఎగిరేసి పోకూడదు. గురువు దగ్గరికి పోయినప్పుడు నటించకూడదు. గురువు దగ్గరికి పోయినప్పుడు చేతులు జోడించి మహారాజ్ అని వచ్చి మహారాజుకి వెంట నుంచి వెన్నుపోటు పడుకోకూడదు. ఈ ప్రపంచాన్ని కూడా శాశ్వతం కాదు, మనం ఎప్పటికైనా వెళ్ళే వాళ్ళమే అనేది నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పోయేదే, మనం అక్కడ మహారాజుకు ముఖం చూపెట్టాలి, సద్గురువుకి ముఖం చూపెట్టాలి. అంటే లేకపోతే యమధర్మరాజు ముఖం మీద ఉమ్మేస్తానంట, నీకు అమూల్యమైనటువంటి మానవ శరీరం ఇస్తే దీన్ని ఇంత ఖరాబ్ చేసుకొని వస్తావా, నీకు మళ్ళీ మానవ జన్మ వచ్చినందుకు ఎన్నో యుగాలు టైం పట్టిలో వ్యవహార జీవితంలో దయ, క్షమ, ప్రేమ అనే లక్షణాలను అలవర్చుకోవాలి. ఒక మనిషి ఆ రావు, ఈ రావు, ఏబిసిడి రావు, ఏం రావు, కానీ నేను రామాయణం చదువుతా అంటాడు వాడు వచ్చి. వీలవుతుందా? కాదు. అందుకే రోజువారీ జీవితంలో దయ, ప్రేమ, క్షమ అనే లక్షణాలను మనం అలవర్చుకొని, దేవుని లక్షణాలను మనం అలవర్చుకొని వాటి ప్రకారం జీవితం గడుపుకుంటే పరమాత్మను చేరుకోగలుగుతాం. అక్షరాలు వస్తేనే రామాయణం చదువుతాం, అక్షరాలు రాంది రామాయణం చదివేటందుకు రాదు. అట్లనే మన దైనందిన జీవితం, వ్యవహార జీవితం బాగాలేకపోతే ఇందులో మోసాలు, కపటాలు, ద్వేషాలు, ఈర్షలు, మందిని మోసాలు చేయడం, ఇవన్నీ ఉంటే అబద్ధాలు చెప్పడం ముఖ్యంగా. అటువంటిప్పుడు పరమాత్మ దొరకడం. అందుకే కబీర్ సాహబ్ ఎప్పుడు చెప్తాడు, సాచ్ బరాబర్ తప్పునహి, జూట్ బరాబర్ పావు, జాకే హృదయ సాచ్ హై తాకే హృదయ. ఏ హృదయంలో సత్యం ఉన్నదో ఆ హృదయంలో భగవంతుడు ఉంటాడు. సత్యం లేని ఉండదు, అబద్ధాన్ని మించిన పాపం లేదు, సత్యాన్ని మించిన తపస్సు లేదు. ఏ హృదయంలో సత్యం ఉంటుందో ఆ సత్యంలో, ఆ హృదయంలో భగవంతంలో దుఃఖం చాలున్నది, సుఖం కొంచెం ఉన్నది. కొంచెం సుఖం కోసము ఇంత అన్యాయాలు చేసే పని లేదు. న్యాయ మార్గంలో పోదాము. మన గురువుని బదనాం చేయొద్దు. మనం రాధాస్వామి అంటాం, చేసే ఏదో వేషాలు వేసుకుంటాం, అనకూడని మాటలు అంటాం, తిండి తింటాం, తాగకూడదు తాగుతాం. ఇంకా అక్కడ ఏమైతుంది, వీళ్ళు రాధాస్వామి అంటారు. ఏ భక్తులే వాడిని వ్యవహారం చూస్తే తెలుస్తలేదా, పచ్చి తాగుబోతు వాడే రాధాస్వామి మతం అని మన గురువుని తిడతారు. ఏం రాధాస్వామి వీళ్ళకి ఏం నేర్పిండి అంటారు. కనుక గురువుని బదనాం చేయకూడదు. ఇది సత్యం. పరందేల్చి మహారాజ్ అదే చెప్పేవాడు. సత్యం మీద నిలబడ్డందుకు ఆయన ఏ మాట మాట్లాడతారు సత్యమైంది. మన ఆచరణ మనం, ఎందుకంటే నీళ్ళలో నీళ్లు కలుస్తాయి, లేదా పాలల్లో నీళ్లు కలుస్తాయి, పాలలో పాలు కలుస్తాయి, కానీ నూనె కలవదు. పరమాత్మను మనం పొందాలంటే పరమాత్మ లక్షణాలను మనం అలవర్చుకోవాలి. అప్పుడే పరమాత్మకు మన మీద దయ కలుగుతుంది. పరందేల్జీ మహారాజు బస్రే బగ్దాద్లో ఉండేవాడు. ఫకీర్ చంద్ మహారాజు బస్రే బగ్దాద్లో ఉన్నప్పుడు వెళ్ళిన కొత్తలో ఆయనకు ఒక గుడారం ఇచ్చేవాళ్ళు, ఒక టెంట్. అదంతా ఇరాక్ వార్ ఉంటుంది కదా, ఈ టెంట్ ఇచ్చేవాళ్ళు. టెంట్ దగ్గర అందులో ఈయనకంటే ముందే 3 పంజాబీలు ఉండేవాళ్ళు. అందులో 3-4 పంజాబీలు ఉండి మహారాజు వెళ్ళగానే బాగా మహారాజును ఈయన రావడం వాళ్ళకి ఇష్టం లేదు, సతాయించడం మొదలు పెడతారు. మహారాజును రాగానే ఆయన ఉల్టా మాటలు అనడము, లేదా మహారాజుకి ఎక్కడ ఇచ్చిండ్రు జాగా తలుపు దగ్గర ఉన్నదే గుడారం చిన్నగా, ఆయనకి ఇచ్చింది భారం దగ్గర తలుపు. మహారాజు అది కూడా సహించుకున్నాడు. అక్కడనే పండుకునేవాడు. కొన్నాళ్ళకి ఏం చేసిండ్రు, ఒక నీళ్లు వెళ్ళే పైపు కాలువని అటువైపు నుంచి తవ్వబెట్టిండ్రు. ఇట్లనన్నా కొట్లాడతాడేమో. మహారాజు అట్లా కూడా కొట్లాడలేదు. రావాలి బస్రే బగ్దాద్లో. మనం ఏం చేస్తాం, ఏదన్నా కొత్త ఊరిపోతే అన్నీ తిరిగి చూస్తాం, అక్కడ ఇది ఉన్నదా అది ఉన్నదా. ఏం లేదు, బస్రే బగ్దాద్లో ఉన్నప్పుడు ఒక ఆఫీస్ పని, తర్వాత గుడారానికి రావాలి, టెంట్కి రావాలి, ధ్యానం కూర్చోవాలి. కప్పుకుంటే మీదున్న చంద్రుడిని, తారకలను కూడా మహారాజు లెక్క పెట్టేవాడు. అంత ఏకాగ్రతతో 12 ఏళ్ల పాటు సాధన చేసినాడు. జీవితం అంతా సత్యసంధుడు అయినాడు. కాబట్టి ఆయన ఏది చెప్తే అది నిజమైంది. ఏమని చెప్పాడు మహారాజు, సదా శుభ సంకల్పం చేయమన్నాడు. హక్ హలాల్కి కమాయి. మహారాజు ముఖ్యంగా చెప్పేది హక్ హలాల్కి కమాయి, న్యాయార్జన, ధర్మార్జన.
అక్రమార్జన ఉండకూడదు. అక్రమార్జనతో ఎవరికైతే సంబంధం ఉంటుందో వాళ్ళందరికీ అది చుట్టుకుంటుంది. మహారాజు ఒక కాంట్రాక్టర్ వచ్చి రమ్మంటాడు, వచ్చి మహారాజు నేను ఇల్లు కట్టినారా చూద్దురా అంటే పోతాడు. పోయిన తర్వాత అక్కడ తింటాడు. తిని ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పడతలేదు. ఎందుకు నిద్ర వస్తలేదు అని అటు ఇటు దొరికితే మాతాజీ అడుగుతుంది, ఏమయ్యా అంత నువ్వు ఈ టైం కల్లా పడుకునే వాడిని ఎందుకు దొరుకుతున్నావు అంటే, నేను పలానా వాడి దగ్గర తినొచ్చిన మహారాజ్ హారతి చేసి రమ్మన్నాడు, తినమన్నాడు. తినేసరికి ఏమైంది, ఆయన తిని వచ్చినందుకు ఈయనకు నిద్ర పడతలేదు. కారణం మహారాజ్కి అర్థమైపోయింది, ఇది ఆయన సంపాదన న్యాయంగా లేదు. కాంట్రాక్టర్ అన్నప్పుడు నలుగురు గుత్తేదారులకు పనులు ఇస్తారు. ఒకటి సిమెంట్ బ్యాగ్, ఒక దగ్గర ఇసుక బ్యాగ్, ఒక దగ్గర ఇటుక లోడ్ దిగినప్పుడు కొంచెం 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 తన ఇంటికి పంపించుకున్నాడు. ఆ అక్రమంగా వార్తలోని మోసం చేసి తెచ్చిన సంపాదనతో ఇల్లు కట్టుకున్నాడు. ఆయన సంపాదన కూడా అక్రమ సంపాదన కనుక అది తను తిన్నందుకు తనకు నిద్ర పడతలేదు, సాధన కుదురుతలేదు. ముఖ్యంగా సాధకులు ఎవరి సొమ్ము ఎక్కడి నుంచి కూడా తీసుకోవద్దు. అప్పుడు మహారాజు ఏం చేసాడు, కొంచెం డబ్బులు ఆ తిండికి ఎంత అవుతుందో అంత డబ్బులు ఆ హుండీలో వేస్తామని పక్కకు పెట్టిస్తే అప్పుడు నిద్ర పట్టింది, ధ్యానం కుదిరింది. సాధకులు చాలా నియమబద్ధంగా ఉండాలి. ఎటువంటి అన్యాయార్జన అక్రమార్జన తినకూడదు. సాధన కుదిరింది. సాధన అయితే లేదంటే కమాయి చెమటోడ్చిన సమాయి కావాలి. కమాయి హక్ హలాల్కి కమాయి. ఎందుకు ఎన్నో మన నిజ జీవితంలో కూడా ఉదాహరణలు, మన ఎదురుగాకి వచ్చే ఉదాహరణలు చెప్పుకోవచ్చు, మనకు జరిగిన ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. నా చిన్నప్పుడు మా సంగారెడ్డి అయితే మా అమ్మ కొన్ని రోజులు పట్టణంలో ఉద్యోగం చేసింది. మా అమ్మమ్మ కూడా టీచర్ ఉండే. ఆమె ఏం చేస్తుండే, స్కూల్ నుంచి రాగానే కొంచెం టీ తాగి సార్వచనం తీసుకొని చదువుతుండే. సార్వచనం చదువుకున్న తర్వాత పత్తి గింజలతోని ఒత్తులు చేసుకుంటుండే. ఒత్తులు రేపటి దీపం కోసం ఒత్తులు చేసుకుంటుంటే మేము పట్టణంలో కొన్ని రోజులు ఉన్నామని చెప్పిన మా అమ్మ టీచర్. అయితే ఆ ఇంట్లో పత్తికాయలు అవుతుండే, పత్తి చెట్టు ఉంటే పత్తికాయలు అవుతుండే. నాకేమనిపించింది అంటే, పత్తికాయలు మంచిగా విచ్చుకున్నాయి, ఇట్లా పత్తి అవతలికి వచ్చింది విచ్చుకున్నాయి. ఈ పత్తికాయలు తీసుకుపోతే మా అమ్మమ్మ ఖుషి అయిపోతుంది, సంతోషపడుతుంది కదా, మెచ్చుకుంటుంది అనుకొని ఒక 4 3 తీసుకొని పోయినా ఇంటికి. అది శనివారం వస్తే ఇంటికి పోతుంటే సంగారెడ్డికి. అక్కడ పత్తికాయలు ఇచ్చిన మా అమ్మమ్మకి. ఎక్కడి అన్నదంటే, ఇవి మేమే ఇంట్లో ఇది కిరాయికున్నాము, ఆ ఇల్లు గల్లోళ్ళ ఇంట్లో ఉన్నది పత్తి చెట్టు, అయినాయి పట్టుకొచ్చిన. మనకు ఒత్తులు చేసుకుంటారు, నీకు మంచిది కదా అమ్మమ్మ అంటే. ఆమె ఏమన్నది కదా, ఇంటి వాళ్ళని అడిగినావా, మరి ఇల్లు గల్లోని అడగాలి, ఈ చెట్టు వాళ్ళది నువ్వు అడిగినావా అంటే అడగలేదు. చిన్నగా ఉన్నా, నాకు అప్పుడు అని తెలియదు, అడగలేదు తీసుకొచ్చిన అని చెప్తే, నువ్వు వచ్చే జన్మల్లా పత్తి చెట్టు అయి పుట్టి వాళ్ళకి తెరుపుకోవాలి. పత్తి చెట్టు అయి పుట్టి ఎందుకంటే నువ్వు అడగకుండా తెచ్చినావు కదా, దొంగతనం కదా. హక్ హలాల్కి అట్లాంటిది ఆ సంపాదన. మనము ఎవరన్నా మోసం చేసింది కానీ ఎవరన్నా అడగకుండా తీసుకుంటే అది నేరం అవుతుంది. అది న్యాయపరమైనది ఉండాలి. అందుకని ఇప్పటి నుంచి నువ్వు పత్తి చెట్టు అయి పుట్టాలి, పొట్టి తీర్చుకోవాలి, అది రుణం తీర్చుకోవాలి. అందుకే ఎవరి రుణంలో ఉండకూడదు, ఏ రకమైన రుణంలో కూడా ఉండకూడదు. పరందేల్చి మహారాజ్ మానవతా మందిర్లో కూరగాయలు పండిస్తుండ్రి, లేదా డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చిపోతే ఎవరైనా కూరగాయలు అవి అప్పుడు ఖాళీగా ఉంటుండే కనుక బ్యాక్ సైడ్ నేను చెప్పేది 79-80 ప్రాంతంలో బిల్డింగ్ వెనక వైపు కట్టలేకుంటే వాళ్ళు ఏవో మొక్కలు వేస్తుంటే కూరగాయలు వస్తే ఇంటికి పంపిస్తే పైసలు ఇచ్చేస్తుంటే మహారాజు. ఆ గల్లలు వేసే వరకు మహారాజు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చిపోతుండే. చూసి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మహారాజు ఏమనేవాడు, డాక్టర్కి ఫీజు ఇస్తే నై మహారాజ్ నేను మీ దగ్గర తీసుకుంటానా, నేను ఫీజు తీసుకుంటానా నీ దగ్గర అంటే నై. డాక్టర్ తీసుకోకపోతే మళ్ళీ హుండీలు వేస్తుండే. అంత నియమబద్ధంగా ఉన్నాడు కాబట్టి మహారాజ్ ఏం మాట అంటే ఆ మాట నిజమైపోయింది. మామచంద్ అని మహారాజ్ శిష్యుడు ఒక ఆయన ఉండే. ఆయన దగ్గరికి శిష్యుడు చుట్టం కూడా అవుతాడు. ఆయనకు దగ్గరికి ఒక సిక్కు స్నేహితుడు వచ్చేవాడు. ఆ సిక్కు స్నేహితుడు ఏమంటుండే, సంతానం లేదు, నాకు పిల్లలు కావాలి అని ఆయన మామచంద్ శర్మని అడుగుతాడు. పిల్లలు కావాలని మహారాజు ఏదన్నా అంటే అవుతుంది, ఆశీర్వాదం ఇస్తుంది. ఆశీర్వాదం అనేది బలవంతంగా అడిగి తీసుకోవద్దు. ఆశీర్వాదమే మహారాజ్, నాకు అది మహారాజ్ ఇది అడగకూడదు.
సద్గురువు దగ్గరికి పోయినప్పుడు మంచి మాటలే అడగాలి, మనం భవసాగరం నుంచి దాటే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అన్ని ప్రాపంచికమైన కోరికలే కోరుతున్నాం. అయితే మాంచంద్ శర్మ కొడుకు ఆయన స్నేహితునికి మహారాజుకు ఇష్టం లేదు, ఆయనకి మహారాజుకి ఇష్టం లేదు. మహారాజు ఆశీర్వాదం అనేది హృదయంలో నుంచి రావాలి, బలవంతం చేసి నాలుకతో నిప్పించుకుంటే అది పనిచేయదు. మాంచంద్ శర్మ ఏమన్నాడు, మహారాజ్ దేవు ఆయనకు ఆశీర్వాదం ఒకసారి కాదు 4-5 సార్లు అడిగే వరకు మహారాజుకు బెజార్ వచ్చేమన్నాడు. నీకు ఎంతమంది కొడుకులు మాంచంద్ అన్నాడు. అంటే 4 కొడుకులు మహారాజు అన్నాడు. వానికి ఒక కొడుకుని ఇచ్చేస్తావా మరి అంటే ఇస్తా అన్నాడు. ఇస్తా, నా దోస్తు కంటే ఎక్కువ, ఎందుకంటే వాడు చాలా బతిమిలాడుతున్నాడు ఎప్పటి నుంచో. ఇస్తా మహారాజు అన్నాడు. అనేసరికి అచ్చా నువ్వు ఈ కొడుకుని ఇచ్చేటట్టయితే ఆయనకు సంతానం కలుగుతుంది. అచ్చా జావు అన్నాడు మహారాజు. అన్నానికి ఏమైంది, ఆయన ఆ స్నేహితుని భార్య, సిక్కులైన భార్య గర్భవతి అయింది. నెల 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 పెరుగుతున్నది. ఇక్కడ మాంచంద్ నాలుగో కొడుకు రోజుకింత సిక్కయి ఏదో వ్యాధి సోకి మంచాన పట్టాడు. అక్కడ ఆమె కడుపు పెరుగుతున్నది, ఇక్కడ ఆయుష జరుగుతున్నది. ఇట్లా జరుగుతున్నది కొంతకాలం అయింది. 4 నెలలు అయిపోయింది. 4 నెలల్లో పిల్లగాడు పూరా బెడ్ రిటర్న్ అయిండు. అక్కడ ఆమె దినదిన ప్రవర్ధమానం అవుతుంది, గర్భస్థ శిశువు పెరుగుతున్నది. ఒకరోజు ఏమైంది, సడన్గా ఆయన వచ్చిండు, మాంచంద్ శర్మ స్నేహితుడు వచ్చి ఈయన మాంచంద్ కూర్చున్నాడు, మహారాజ్ దగ్గర కూర్చున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. గుంపున వాసన వచ్చింది, సారాయి వాసన. తాగి వచ్చిండు మహారాజ్ దగ్గరికి. మహారాజ్కు చాలా కోపం వచ్చింది. మాంచంద్, నువ్వు ఈ ఎక్కడికే వాస్తే నువ్వు ఐసా నీ కొడుకుని త్యాగం చేస్తున్నావా ఈ తాగుబోతు కోసం? ఇది పనిచేయదు, నేను మా అన్నమాట పనిచేయదు పోమన్నాడు. గురువు కోపం వస్తే ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి, పనిచేయదు పో అన్నాడు మహారాజ్. కథం రోజుకి తర్వాత ఆమెకు గర్భస్రావం అయిపోయింది, ఆమెకు గర్భవతి ఉండి అవర్షణ అయిపోయింది. ఇక్కడ వీళ్ళ పిల్లగాడు సుస్థైన పిల్లగాడు నెమ్మదిగా కోలుకొని ఆరోగ్యవంతుడైంది. అందుకే సంత్ వచన్ పల్టే నహి పలట్, రవికో తేజ్ ఘటే నహి జోగన్ జాయ గమన్, సంత్ వచన్ పల్టే నహి పలట్ జాయ బ్రహ్మాండ్. ఈ ఆకాశము సూర్యుడిని ఒక మేఘం పోయి అడ్డుకుంటే అడ్డుకోగలదా? కాదు, అడ్డుకోలేదు. మేఘము సూర్యుడిని అడ్డుకోలేదు. అట్లాగే సంత్ వాక్కు కూడా వెనుదిరిగి రాదు. అందుకే సంత్ వచనాన్ని ఉల్టా మాట్లాడడానికి వీల్లేదు. నిరంతరం సంత్ సద్గురువు మనను అవతల తీరానికి చేర్చేటందుకు వస్తున్నాడు, భవసాగరం నుంచి దాటించేటందుకు వస్తున్నాడు. అందుకే ఈ మనస్సు ఏం చేస్తుంది, ఈ లౌకికమైనటువంటి విషయ వికారాలకు, స్వార్థాలకు లోబడి అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నది కనుక ఈ మనసును అటువైపు తిప్పాలి. మనకి తరంగ బాధలో బస్ హోగయా భజన్ అంటాడు కబీర్ సార్. మనకి ఈ మనసు తరంగాలను ఆపగలుగుతామా? సాధన కూర్చుంటే, ధ్యానాన్ని కూర్చుంటే ఏమవుతుంది, బయట పాలను చప్పుడు అవుతుంది, తలుపు చప్పుడు అవుతుంది, ఏదో ఒకటి చప్పుడు అయితే అప్పుడే మన మనసు విచ్చలుతుంది. అర్ధగంట కూర్చో, గంట కూర్చో, మనసు ఏం చేస్తుంది, పర్యటనలు చేస్తుంది. నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, పని మనిషి ఏమన్నది, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, ఇవి తిరుగుతుంటాయి. అది తిరిగేది ఎందుకంటే ఇక్కడ మనసు నేర్చుడు కష్టం. భూమధ్యం అనేది ఇది ఒక గేట్వే. దీని కింద పంచ జ్ఞానేంద్రియాలని, పంచ కర్మేంద్రియాలని, స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం. ఇక్కడ ఏమున్నాయి, మనసు, చిత్తం, సో పిండే సో బ్రహ్మాండే, బ్రహ్మాండంలో ఉన్నదే పిండ శరీరంలో ఉన్నాయి. కనుక ఈ పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు రాజు ఎవరు? మనసు. ఈ మనసు చెప్పినట్టు మనం కర్మలు చేస్తున్నాం, ఆ కర్మలను అనుభవించేటందుకు మళ్ళీ పుడుతున్నాం. అందుకే గురువు ఏం చేస్తున్నాడు, ఈ మనసును వైరాగ్యం వైపు మళ్ళిస్తున్నాడు. వైరాగ్యం అంటే అడవుల్లోకి పోయి జడభర్తునిలాగా అడవుల్లోకి పోయి ఇల్లు వాకిలు వదిలిపెట్టమని కాదు, కుటుంబంలో ఉంటూ, గృహస్థాశ్రమంలో ఉంటూ, మన గురువులందరూ గృహస్థి గురువులు, ఆ ఆశ్రమంలో గృహస్థాశ్రమంలో ఉంటూ ఈ కష్టాలను ఇవన్నిటిని ఎదుర్కొంటూ మనసును మాత్రం దిల్ మత్ మహారాజ్ అంటాడు, తుమారా దిల్ మత్. నీ కుటుంబానికి నీ సంపాదన వాళ్ళదే, నీ సమయము వాళ్ళదే, కానీ నీ మనసు మాత్రం వాళ్ళది కదా. నీ మనసు భగవంతుని వైపు ఉండాలి. ఎందుకు వచ్చినాము, ఎక్కడి నుంచి వచ్చినాము, ఎవరి కోసం వచ్చినాము, మన ఉద్ధారం కోసం మనకు పరమాత్మ మనకి అమూల్యమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు. దేవతలు కూడా తప్పిస్తారు ఈ శరీరం కావాలని,
ఎందుకంటే దేవతలకు వాళ్ళ వాళ్ళ డ్యూటీలు ఉంటాయి. సూర్యుడు నిరంతరం వెలుగుతూనే ఉండాలి, బ్రహ్మ నిరంతరం సృష్టిస్తూనే ఉండాలి, విష్ణువు నిరంతరం పాలన పోషణ చేస్తుండాలి. కానీ మనము తరించి పరమాత్మలో విలీనం కాగలిగే అవకాశం మనకున్నది. కాకపోతే ఏంటంటే మన లోపల ఉన్న లోపము జీవితం అంతా కోరికలే, ఇదైనాక అది, అదైనాక అది, అదైనాక అది. ఈ లోపల టైం అయిపోతుంది. మన తాతలు ఉన్నారా? మన తాతలు ఉంటారు కదా ఒకప్పుడు, మన తండ్రులు ఉన్నారా? ఉంటారు కదా ఒకప్పుడు. ఇప్పుడు మనం ఉంటామా ఎప్పటికీ? మన తర్వాత తరం వస్తారు, ఆ తర్వాత తరం. ఇది కాల ప్రవాహం నిరంతరం పోతుంటుంది. కానీ ఇది శాశ్వతమైనది ఏంటంటే గురువు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఉన్నది నేను, నా గురువు ఇద్దరే. మనము అందులో చేరేటందుకు ప్రయత్నం చేయాలి. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి కష్టాలు, దుఃఖాలు ఎవరికి రాలేదు, అందరికి వచ్చినాయి. దుఃఖమే, ప్రపంచమే దుఃఖమే. దుఃఖం చాలా ఉన్నది, సుఖం కొంచెం ఉన్నది. ఈ కొంచెం సుఖం కోసము అనేకమైనటువంటి మనిషి చేయకూడని పనులు చేస్తాడు, అవతల వాడిని ముంచుతాడు, మోసం చేస్తాడు, అన్యాయంగా డబ్బులు సంపాదిస్తాడు. డబ్బులు సంపాదించి ఏం చేసి ఒకవేళ మంచి కార్యక్రమాలు చేసినా కూడా మళ్ళీ రావాలి. ఈ జన్మవరణ చక్రం నుంచి వదిలిపోరు. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే, ఇప్పుడు మనము గుళ్ళకి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం, చెట్టు పుట్టలు దర్శనం చేసుకోవడం, నది స్నానాలు చేయడం, ఇవన్నీ పుణ్యకర్మలే. దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ శుభకర్మలే. కానీ వీటి వల్ల మన జనన మరణ చక్రం నుంచి బయటపడలేము. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. తల్లి గర్భంలో మళ్ళీ వండుకోవాలి. 9 నెలలు ఆ మురికి కూపంలో, చీకటి కూపంలో ఉండి అక్కడ నుంచి ఏ ఆహారం వస్తే అది తినాలి. కళ్ళకు పనిచేయవు. ఆ విధమైనటువంటిది తప్పించుకోవాలంటే చివరి ఘడియల్లో ఏది ధ్యానంలోకి వస్తే అది పనిచేస్తుంది. మనకు అజామిళు కర్మ తెలుసు. భరద్వాజ మహారాజు కూడా అంతే. అక్కడికి పోయి శరీరాన్ని ఎందుకు వదులుకున్నాడు? ఇక్కడ ఉంటే గబుక్కున ఒక్క క్షణం మనసు మానవత మందిరంలోనూ, అక్కడ కారీగారుల మీదనో, లేదంటే సంతానం మీద, ఎవరి మీద ఒక క్షణం ఆలోచిస్తే ఒక వెంట్రుక వాసి లోపల ఆ ప్రాణం పోయే సమయంలో మన మనసు విచలితమైతే, వికలమైతే మళ్ళీ పుట్టవలసి వస్తుంది. మళ్ళీ చావు పుట్టుకల లేని లోకం మనకు కావాలి. పరమాత్మ లోపల విలీనం కావాలి. ఈ దాన ధర్మాలు చేయడం వల్ల, పుణ్య కార్యాలు చేయడం వల్ల, అన్నదానాలు చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇది శుభకర్మ కాదని ఎవరైనా లేవు. కాకపోతే ఇవి చేసినందువల్ల, దాన ధర్మాలు చేసినందువల్ల, విగ్రహాలు సందర్శన చేసినందువల్ల, పుణ్యకార్యాలు చేసినందువల్ల మంచి జన్మ వస్తుంది. జైలుఖానా ఇది ప్రపంచం ఒక జైలుఖానా. ఈ చెరసాలలోగా మళ్ళీ రావాల్సి వస్తుంది. జైలుఖానా లేని కొంచెం ఎక్కువ ఒక ఎమ్మెల్యేనో ఎవడో వస్తాడు, వానికి కొంచెం మంచి సౌకర్యాలు ఉన్న రూమ్ ఇస్తారు. మామూలు దొంగకు ఏమి ఉండవు. అక్కడ నేల మీద వండుకోబెడతారు. వానికి ఒక సత్తు గిన్నె ఇచ్చి దొడ్డన్నము ఇంత పప్పుచారో ఏదో వస్తారు తినమంటారు. కొంచెం అందులోనే మంచి పదవిలో ఉన్నోడు తప్పు చేసి జైలుకి వస్తే వానికి ఏ క్లాస్ చేయాలంటారు దాన్ని. అట్లాగే ఇప్పుడు మనం దాన ధర్మాలు చేసి, ఏమన్నా శుభకర్మలు చేసి పుట్టిన మనకు వచ్చే జన్మల మనకి ఏ క్లాస్ జైలు వస్తుంది? సి క్లాస్ జైలు అంటే పూర్తిగా నికృష్టులు, ఏం స్మరణ లేదు, ధ్యానం లేదు, ఆ పశువులాగానే ఉంటే సి క్లాస్ జైలు వస్తుంది. సి క్లాస్ జైలు అయినా కొన్ని సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. ఏ క్లాస్ జైలు అయినా జైలు చేయలే, సౌకర్యాలున్నా జైలే, మళ్ళీ పుట్టాలి. అందుకనే ఏది ఆశించకుండా ఏదన్నా పని చేస్తున్నామంటే దీని నిష్కామ కర్మ, దీనివల్ల నాకు ఈ లాభం కలగాలి అని అనుకోకుండా మనం కర్మ చేయాలి. అది శుభకర్మ అయి ఉండాలి. ఈ శరీరం జోపిండే సో బ్రహ్మాండే అని మన బ్రహ్మాండంలో ఏమన్నాయి? అన్నీ ఉన్నాయి. జలము, పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం బ్రహ్మాండంలో ఉన్నాయి. ఈ శరీరంలో కూడా ఉన్నాయి. ఈ శరీరం ఉంటేనే పరమాత్మాన్ని సాధించుకోగలుగుతాం, పరమాత్మని చేరుకోగలుగుతాం. ఈ శరీరం శిథిలమైపోతే, పడిపోతే ఎందుకు పనికిరాం? బెడ్ రీడర్ అయినానికి ఈ రోగం బాగైతే బాగుండే అనుకుంటాడు తప్ప ఎక్కడ దేవుడు, ఏం కదా, ఎక్కడ సాధన, ఏం నడవదు అక్కడ. ఎప్పుడు బాగవుతుందో, ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మందు తింటారో అనేదే తప్ప పరమాత్మ జ్ఞాపకం వస్తాడా? ఇంకా వీలైతే పరమాత్మనే తిడతారు,
ఏం పెట్టినా నాకు ఇవన్నీ ఈ రోగాలు అని. అందుకని ఈ శరీరం బాగుండాలంటే మన శరీరాన్ని ఎవరు రక్షిస్తున్నారు? ఒకటి భగవంతుడు, రెండవది ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిపతి ఉన్నాడు. మూలాధార చక్రానికి, మలద్వారానికి అధిపతి, అక్కడ ఒక చక్రం ఉన్నది, మూలాధార చక్రం అంటారు దానికి అధిపతి గణపతి గణేశుడు. మనకు ప్రపంచంలో ఎవరన్నా ఒక చిన్న సహాయం చేస్తారు, బాబు ఆ గ్లాస్ ఇక్కడి అంటే ఆ గ్లాస్ ఇస్తాడు బాబు, లేదా ఇంకొకటి ఏదైనా చేయి అంటే ఏదైనా ఒక సహాయం చేస్తారు మనకి. మనం ఏం చేస్తాం? ఎంబడే థ్యాంక్స్ అంటాం. థ్యాంక్స్ అని చెప్తాం కదా, ధన్యవాదాలు చెప్తాం కదా. ఎవరు మనకే ఉపకారం, చిన్నదే చేయు పెద్దదే చేయు, ఉపకారం చేస్తారు, మనం థ్యాంక్స్ చెప్తాం. మరి ఈ శరీరాన్ని రక్షిస్తున్నారు, పరమాత్మను చేరుకోదగిన అమూల్యమైనటువంటి రత్న శరీరం, రత్నాలు వజ్రాలు ఉన్నాయి మన లోపలనే. ఈ శరీరాన్ని రక్షిస్తున్నారు దేవతలు. మూలాధార చక్రానికి అధిష్టాత గణపతి గణేశుడు. మరి ఆ ప్రాంతాన్ని నిన్ను రక్షిస్తున్నాడు అంటే ఆయన థ్యాంక్స్ చెప్పమా? అందుకని ఒక నామమాల అని ఒక సూత్రం నేర్చుకుందాము. నామమాల: మూలాధార చక్ర అధిష్టాత గణపతి గణేష్ జీ రాధాస్వామి రామరామ్ అంటే థ్యాంక్స్ చెప్పినట్టు ఒక నమస్కారం చేద్దాం. లేవంగానే మొట్టమొదలు ఏం చేయాలి? మూలాధార చక్ర అధిష్టాత గణపతి గణేష్ జీ రాధాస్వామి రామరామ్. వీళ్ళందరూ పరమాత్ముని యొక్క సర్వెంట్స్. ఒక ఆఫీసరు తను స్వయంగా ఉండడు, కొంతమందిని పెడతాడు, వాళ్ళందరూ పనులు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. గణపతి గణేష్ డిపార్ట్మెంట్ అక్కడ చూసుకుంటాడు. మూలాధార చక్రానికి అధిష్టాత గణపతి గణేష్ జీ రాధాస్వామి రామరామ్. నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రానికి అధిష్టాత బ్రహ్మ సృష్టికర్త రాధాస్వామి రామరామ్. స్వాధిష్టాన చక్రకి అధిష్టాత సృష్టికర్త బ్రహ్మాజీ రాధాస్వామి రామరామ్. అయిందా? ఒక థ్యాంక్స్ ఇక్కడ కూడా చెప్పేసినాం. ఇంకా మనకు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యాధులు రమ్మంటే రావు. తర్వాత పాచన చక్రి, మన అన్నం తిన్నదంతా జీర్ణం చేస్తున్నాడు. తినకపోతే ఎందుకని వస్తామా? నీరసపడి 3వ రోజే మంచాన పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడు కదా. దీనికి అధిష్టాత అగ్ని, అదేమో పృథ్వీతత్వము, ఇది జలతత్వం. మూలాధార చక్రం పృథ్వీతత్వం, జలతత్వము స్వాధిష్టాన చక్రం. నాభి దగ్గర ఉండేది ఏంటి? మణిపుర చక్రం, దీనికి అధిష్టాత విష్ణువు. ఈయన ఏంటి? జీర్ణ ప్రక్రియ చేస్తున్నాడు. మన పాలనకర్త, సృష్టి పాలనకర్త విష్ణు రాధాస్వామి రామరామ్. సృష్టి పాలనకర్త విష్ణుజీ రాధాస్వామి రామరామ్. ఇంకా దీనికి సంబంధించిన రోగాలు హృదయం అనాహత చక్రం. అనాహత చక్రకే అధిష్టాత సృష్టి కళ్యాణకారి శివజీ రాధాస్వామి రామ్. శివుడు సృష్టి వినాశకారి కాదండి, కళ్యాణకారుడు, శుభకరుడు, మంగళకరుడు. అటువంటి శివునికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుదాం. రాధాస్వామి రామరామ్. నమస్కారం చేస్తున్నాం, మనం ఏమైనా రాళ్ళు కొడుతున్నామా, ఇంకేదైనా పని చేస్తున్నాం? రాధాస్వామి రామరావు ఒక నమస్కారం, అందరికీ థ్యాంక్స్ చెప్పినట్టే ఆయన చెప్తున్నాం. ఇక్కడ కంఠం దగ్గర విశుద్ధ చక్రం ఉంటుంది, దీనికి అధిష్టాత్రి దుర్గామాత. విశుద్ధ చక్రకే అధిష్టాత్రి మా దుర్గే రాధాస్వామి రామరావు. ఆ దుర్గామాత తను ఒక్కతే కాదు, ఇంకా 6 ఉన్నారు ఇక్కడ మనం రక్షణ చేసేవాళ్ళు. సరస్వతి మాత రాధాస్వామి రామరావు. సరస్వతి మాత దయలేంది మనం నోటితో ఒక మాట మాట్లాడము, ఒక చదవము, ఒక అక్షరం రాయలేము. సరస్వతి మాత రాధాస్వామి రామరావు. సరస్వతి మాత సంతోషం, ఆమెకు ఒక థ్యాంక్స్ చెప్పినాం. తర్వాత లక్ష్మీ మాత. లేవంగానే మనకు డబ్బు లేనిది సాయంత్రం దాకా గడవదు, ప్రతిదానికి పైసలు అవసరం. తినడానికి ఎక్కడి నుంచి వస్తాయి? లక్ష్మీమాత రాధాస్వామి రామరావు. లక్ష్మీమాతకు ఒక థ్యాంక్స్. తర్వాత అన్నపూర్ణమాత. మనం భోజనం అన్నం తింటున్నాం, అన్నపూర్ణమాతకు ఒక నమస్కారం చెప్తాం. రాధాస్వామి రామరావు, అన్నపూర్ణమాత రాధాస్వామి రామరావు. మనకు అన్నం దొరుకుతుంది, కరువు ఉండదు. తర్వాత ఇంతకీ అయిపోయిందా? లేవంగానే ఏం కావాలి మనకు? టీ, కాఫీ, పాలు, బొర్న్విటా, హార్లిక్స్, ఇది కావాలి లేవగానే. అందుకని అవి ఎట్లా వస్తున్నాయి? పాలు గోమాత నుంచి వస్తున్నాయి కనుక రాధాస్వామి రామరామ్, గోమాత రాధాస్వామి రామరామ్. తర్వాత ఏముంది మనకు? పృథ్వీ. మనను ఆమెను తొక్కుతున్నాం, ఆమె గుండెల మీద నుంచి నడుస్తున్నాం, ఆమె గుండెలను తవ్వి తవ్వి నీళ్లు తీసుకుంటున్నాం. లేచి నుంచి ఒకవేళ భూమాతకు, పృథ్వీమాతకు దయ తప్పి భూగర్భం వచ్చింది అనుకో, ఈ భవనాలు, బిల్డింగులు, దుకాణాలు, మకానాలు అన్ని భూగర్భంలో కలిసిపోవాల్సింది. అందుకే భూమాత దయ కోరాలి. జపాన్ లాగా ఇవి భూకంపాలు రాకుండా ఉండాలంటే పృథ్వీమాత రాధాస్వామి రామరావు.
భూమాత మనం చల్లగా రక్షిస్తుంది. ఈ శరీరం ఉన్నంత వరకు భూమాత మనం రక్షిస్తుంది. తర్వాత మాతు గంగే రాధాస్వామిరం. గంగ నీళ్లు లేని నీరే ప్రాణాధారం. నీళ్లు లేకుంటే మన క్షణం గడవదు. లేచి నుంచి నీళ్లు కావాలి. నీళ్ళకు ఒక నమస్కారం. మాతు గంగే గంగామాత రాధాస్వామిరావు అయిందా. ఇది స్థూల శరీరాన్ని రక్షిస్తున్న దేవతలకు మనం ధన్యవాదాలు చెప్పినాం. తర్వాత భ్రూమధ్య, ఇది సంధి స్థలం. ఇక్కడనే మన మనసు ఏకాగ్రం కావాలి. ఇక్కడనే మన గురు స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలి. ఇదే సంధి గేట్ వాల్. ఇది దాటితే కానీ మనం సూరత్, మన ఆత్మ పైకి పోతుంది. ఇది పోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ గేట్ ఉన్నది, గేట్ పక్కకే తాళం చేయున్నది, కానీ మనకు తెలుసుకుంటానికి వస్తలేదు. మహారాజ్ ఏమంటాడు? మాంగో మిలేగా, డిమాండ్ అండ్ సప్లై. పరందాజీ మహారాజ్ నినాదం మాంగో మిలేగా. అడుగు దొరుకుతుంది. మనకు అడిగేటందుకు రాదు. అడిగేటందుకు ఏం కావాలి? తపన రావాలి, లోపల నుంచి బాధ రావాలి. అది లేకపోతే అది రాదు. కాబట్టి ఇక్కడ భ్రూమధ్యం దగ్గర ఈ తాళాన్ని తీసే తాళం చేయి ఏంటిదంటే మన తపన, పిపాస, తడప్, ఇది ఉంటే ఇది తెరుచుకుంటుంది. కనుక ఈ భ్రూమధ్య రాధాస్వామి రామం, ఆజ్ఞాచక్రం, అంజనాచక్రం, రుద్రాక్షం అంటారు, త్రిశిరాతిల్ అంటారు, భ్రూమధ్య రాధాస్వామి రామం. తర్వాత స్థానం సహస్దల్ కమల్ రాధాస్వామి రామరామ్, త్రికుటి రాధాస్వామి రామరామ్, సున్ను రాధాస్వామి రామరామ్, మహాసున్ను రాధాస్వామి రామ్. ఇది కూడా భూతత్వం, భూమి, పృథ్వీ భూమి, భ్రూమధ్యం, సహస్దల్ కమల్ జలం, త్రికుటి అగ్నితత్వం. ఈ అగ్నితత్వంలో సమస్త కర్మలు దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ వమాం పండితం కూడా. కనుక కర్మలు కొన్ని, అన్ని కర్మలు దగ్ధం కావు, కొన్ని స్వల్పంగా, చాలా వరకు అన్ని అనుభవించే తీరాలి. గురు దయ కలిగితే కొన్ని కర్మలు కటాయిస్తాయి. సహస్రదళ స్థానంలో సాధన చేసే సాధకునికి సంకల్పాలన్నీ నెరవేరుతాయి. మనం మనసులో అనుకుంటే అది అయిపోతుంది. ఇక్కడ మనం అనుకుంటాం సూర్యకుమారి ఇది సహస్రదళ స్థానంలో సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఏదన్నా అనుకుంటే అయిపోతుంది పని. త్రికుటి స్థానంలో మన కర్మలు దగ్ధం అయిపోతాయి. ఒకటి ఇది ఆ ఊమ, మూడు ఓంకార స్థానం. 3 అక్షరాలు చూస్తే ఓం అయింది. ఆ ఓంకారం పుట్టిన స్థలం త్రికుటి. ఓంకారం పుట్టింది ఇక్కడనే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టింది ఇక్కడనే. సత్వ రజస్తమో గుణాలు ప్రారంభమయ్యేది ఇక్కడ నుంచి. ఈ 3 గుణాలకు లోబడే మనం పనులు చేస్తున్నాం. అందరి వ్యక్తుల్లో ఈక్వల్ ఉండవు. తర్వాత త్రికుటి రాధాస్వామి రామరామ్, సున్ను రాధాస్వామి రామరామ్, మహాసున్ను రాధాస్వామి రామరామ్, భంవర్ గుఫా రాధాస్వామి రామ్, సత్లోక్ రాధాస్వామి రామరామ్, सतलोक अधिष्ठाता सत्पुरुष राधा स्वामी राम राम, अलग लोक के अधिष्ठाता अलग पुरुष राधा स्वामी राम राम, अगम लोक के अधिष्ठाता अगम पुरुष राधा स्वामी राम राम, अनामी लोक के अधिष्ठाता अनामी पुरुष राधा स्वामी राम राम, राधा स्वामी दयाल राधा स्वामी राम राम. కనుక ఒకసారి ధన్యవాదాలు చెప్పేసి మన దైనందిన కార్యక్రమాలకు అనుకోవాలి. ఏ దేశ బెగానా హై అంటాడు కబీర్ సాహెబ్. ఏ దేశ బెగానా హై, ఇది పరాయి రాష్ట్రము, పరాయి దేశము. మనం పరాయి దేశానికి ఎక్కడన్నా పోతే అక్కడ ఉంటామా, లేదు మన ఇంటికి ఎప్పుడు పోదామా అని తహతహలాడిపోతాం. మనం ఎంతసేపు పరాయి రాష్ట్రంలో కానీ పరాయి ఇంట్లో కానీ పరాయి ఊరికి వస్తే హుజురాబాద్కి వచ్చినాం, మళ్ళీ మన ఇంటికి పోవాలి కదా. ఇల్లు మర్చిపోయి ఎప్పటికి ఇక్కడనే ఉంటామా, మీరు పిలిచిరని లేదు, పోతాము, పోవాలి. అదేవిధంగా కబీర్ సాబ్ ఏమంటాడు, ఏ బెగానా దేశే, ఇది పరాయి దేశం, ఇక్కడ ఉండేటందుకు మనం రాలేదు. దేశ బెగానా హై, ఏ సంసార్ కాగదకి పుడియా బూందు బూందు గలే గల్ జానా హై. ఈ ప్రపంచము కాగితం పడవ, ఒక నీటి బిందువు బట్ట కరిగిపోతుంది. ఏం ఈ చౌతను విని ఆ చౌతను వదిలేస్తున్నాం. అందుకే కోమల్ చిత్, స్వామీజీ మహారాజ్ కోమల్ చిత్ దయామంటారు, ఫిర్ పరమాత్మగా కోజులగాన. ముందుగా చిత్తం కోమలంగా దయామయంగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే పరమాత్మ దీనానాథుడు, ఆ దీనత్వం మన లోపల ఉండాలి. దయా సముద్రుడు, ఆయన లక్షణాలను మనం అలవరుచుకోవాలి. అప్పుడే సద్గురువు దయ మన మీద కలుగుతుంది. సద్గురువు దయ ఎప్పుడు కలుగుతుంది? ఆయన ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేస్తున్నాం, అందువల్ల దయ కలగడం లేదు.
మానవత మానవత్వమే మర్చిపోతున్నాం. మనిషి స్వార్థం, ఎంత స్వార్థం మనిషి లోపల నిండిపోయిందంటే ఎదుటివారిని హింస, कड़वा वचन कलेजा भेदे, हिंसा की तलवार जिब्या बांधे, क्यों फिरते हो भाला छुरी कटार। महाराज दाता दयाल महाराज मीठी बानी बोलो मुख से, मीठी बानी बोलो मुख से, मन रहे निर्मल शुद्ध शरीर, మీఠీ బాని మధురమైన వచనాలు పలుకుమని చెప్తున్నాడు గురువు. ఎందుకంటే నాలుకకు కత్తి కట్టుకొని తిరుగుతున్నావు ఎందుకు, కత్తి చురకత్తి కట్టుకొని తిరుగుతున్నావు ఎందుకు? కడువా వచన కలేజం, ఒక చెడు మాట మాట్లాడితే అవతలి వాడి మనసును గాయపరిస్తే, హింసిస్తే, దుఃఖ పెడితే అది ఒక బాగు చాకుతో చీరినట్టు అవుతుందట. కడువా వచన కలేజ్, అది కలేయాన్ని అంటే మన హృదయాన్ని చీరేస్తుంది. కడువా వచన కలేజా భేదే, హింసాకి తలువార్ జిబ్యా బాందే. నాలుకకు కత్తి కట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు? ఆ హింస అనే కత్తిని, చురకత్తిని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు అని మధురమైన వాక్కు ద్వారా. ఎందుకంటే ఎదుటివారి హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు కనుక అవతలి వాడిని నువ్వు తిడితే అందులో ఉన్న పరమాత్మ తెలియదు నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు అని. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. చేసేదే చెప్పాలి, చెప్పేదే చేయాలి. ఆకాశ సమాని, आकाश समाना शब्द में, शब्द परे कुछ नाही. కబీర్ సాహెబ్ అంటాడు, రైన్ సమాన భాన్ మే. రైన్ అంటే రాత్రి. రాత్రి ఎక్కడ? పగటి లోపల విలీనం అయిపోతుంది. పగలు వచ్చిందంటే రాత్రి ఆనవాళ్ళు ఉండదు. సూర్యుడు ఎక్కడ? రాత్రి ఎక్కడ సమాప్తం అయిపోతుంది? సూర్యుడు వచ్చిన తర్వాత, పగలు వచ్చిన తర్వాత. మరి పగలు ఎప్పుడు సమాప్తం అయిపోతుంది? భాను సమాన్. సూర్యుడు ఎక్కడ సమాప్తం అయిపోతుంది? ఆకాశంలో. భాను సమాన ఆకాశమే, ఆకాశ సమాన శబ్దమే. ఆకాశం ఎక్కడ విలీనం అయిపోతుంది? శబ్దంలో విలీనం అయిపోతుంది. శబ్ద పరే కుచ్ నాహి, శబ్దం తర్వాత ఏమీ లేదంట. అంటే అదే ఫైనల్. ఏది? అది పరమాత్మ అంశం. పరమాత్మ శబ్దము ప్రకాశ రూపం లోపల అవతరిస్తున్నాడు. అందుకని మనం వాటిని పట్టుకోవాలి. వాటిని పట్టుకోవాలంటే, ఎందుకంటే మనం పరమాత్మ అంశలం. మనము అల్లాటప్ప కాదు, పరమాత్మ అంశలము. పరమాత్మ ఒక సత్యసాగరం. ఆ సత్యసాగరంలో బిందువులం మనం. మళ్ళీ బిందువు ఆ సముద్రంలో కలవాలి అంటే ఏం చేయాలా? ఎందుకు ఆత్మ దూరం అయిపోయింది? మనం పరమాత్మ నుంచి ఎందుకు దూరం అయిపోయినాము? ఆయే थे रोते चले हंसते हुए संसार से, దాదా దయాల్ జీ మహారాజ్ శబ్దం ఉన్నది. ఏడ్చుకుంటూ వచ్చినాం మనము, నవ్వుకుంటూ వెళ్ళిపోవాలన్నట. ఎందుకు ఏడ్చినాం? క్యోं हंसे, इसका भी हम उदाहरण देते हैं. क्यों हंसे? दादा दयाल చెప్తాడు, బిछड़ते గురు కే చరణ్ సే, గురు చరణాలను వదిలిపెట్టి మనం భూమి మీదకి వచ్చినాం కాబట్టి. గురువు అంటే, సద్గురువు అంటే కేవలం పరమాత్మ. పరమాత్మ గురు రూపంలో అవతరిస్తున్నాడు కాబట్టి ఆయన చరణాల నుంచి విడిపడి భూమి మీదకి వచ్చినామని ఏడుస్తాడు శిష్యుడు. మళ్ళీ తర్వాత ఏం చేయాలి మనం? మనం అక్కడికి నవ్వుకుంటూ వెళ్ళిపోవాలంటే ఎప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాం మనం? నవ్వనేది వస్తుందా? ప్రపంచంలోకి వచ్చిన నుంచి, పుట్టిన నుంచి చివరి వరకు అన్ని కష్టాలు, దుఃఖాలే. వీటి నుంచి మనం బయటపడే ప్రయత్నం చేయాలి. సద్గురు వస్తున్నాడు, జ్ఞానబోధ చేస్తున్నాడు. గురువు వచ్చి సత్సంగం ద్వారా మనకు తన ఇంటి పతా చెప్తున్నాడు, తన ఇంటి అడ్రస్ చెప్తున్నాడు గురువు. కానీ మనం పట్టుకోగలుగుతున్నామా? మనకు ఎందుకంటే మనది ఆత్మకు, పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మకు మధ్య ఏం అడ్డొచ్చింది? మాయాజాలంలో పడి దూరం అయిపోయింది. మనసుతో స్నేహం చేసింది ఆత్మ. మనసుతో స్నేహం చేసి, మనసు ఏంటి? ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఎట్లా చెప్తే అట్లా విని విషయ వికారాలకు ఉన్నాయి. ప్రాపంచిక సుఖాలకు మరిగి, ప్రాపంచిక సుఖాలకు కోరుకుంటూ ఈ ఆత్మ ఏం చేస్తున్నది? మనస్సుతో ఏకమైనందువలన మనసు ఈ ఇంద్రియాలకు లోబడి అన్ని విషయ వికారాలు, స్వార్థము, మోసము ఇవన్నీ చేపిస్తున్నది మనసు. కాబట్టి ఏమవుతుంది? ఆత్మ కూడా పాపం మళ్ళీ రావాల్సి వస్తున్నది దానికి.
ఇవన్నీ అంటించుకోకపోతే, ఈ మనసుకు లోబడి ఉండకపోతే, మనసుతో స్నేహం చేయకపోతే ఆత్మ పరిశుద్ధం ఉంటుంది. పరమాత్మ ఎంతనో ఆత్మ అంతే. కానీ ఆత్మ మళ్ళీ రావాల్సి వస్తున్నది. ఎందుకు రావాల్సి వస్తున్నది? ఈ మనసు వల్ల. మనసు చెప్పినట్టు వినడం వల్ల విషయ వికారాలకు లోనై, స్వార్థానికి లోనై తన గమ్యాన్ని మర్చిపోతున్నది. మన ఇల్లు ఇది, అసలైన ఇల్లు ఇది కాదు, మనది కాదు, ఇది పరాయి దేశం అని మనకు సద్గురువు వచ్చి పదే పదే చెప్తున్నాడు. మనం ఎంతవరకు వింటున్నాము?